పశువుల దగ్గర, ఈ 10 మంది రైతుల దగ్గర ఉండే పశువుల దగ్గర బ్లడ్ పిక్చర్ ఇది ఈ జనరల్గా ఇంతకుముందు వాళ్ళు ఏం మేపేవాళ్ళు, మామూలుగా హైబ్రిడ్ కసులు మేపేవాళ్ళు, లేదంటే అప్పుడప్పుడు ఎండు మేత వేసేవాళ్ళు, లేదంటే అప్పుడప్పుడు కొంచెం దానా వేసేవాళ్ళు. సో అట్లాంటి పశువుల దగ్గర నేను ఏం చేసిన అంటే ఈ గడ్డి వేయడం చేసినాను. పిఎండిఎస్ ఫాడర్ సీడ్ నేను ప్రమోట్ చేసేసి ఒక 300 kgs రైతుల దగ్గర కొనిపించేసి దగ్గర 15 రకాలు వేసినాను. సో ఈ ఫాడర్ వేయకముందు బ్లడ్ పిక్చర్ ఎట్లా ఉంది, ఆ బ్లడ్లో కాల్షియం ఎంత ఉంది, మినరల్స్ ఎట్లా ఉంటాయి, కాల్షియం, మినరల్స్, ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆవు కట్టుకు రావడానికి కానీ, కట్టుకు వచ్చిన తర్వాత కట్టు సూది వేసిన తర్వాత దూడ పుట్టాలంటే కూడా, సూడు నిలవాలన్నా కూడా మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము చెప్తా ఉంటాం మినరల్ మిక్చర్ వాడండి, మినరల్ మిక్చర్ వాడండి అని చెప్తా ఉంటాం. గర్భం అంతా చిన్నదైపోయింది, మినరల్ మిక్చర్ వాడండి అని చెప్తా ఉంటాం. సో ఆ మినరల్ ప్రొఫైల్ ఎట్లా ఉంది అనేసి చూసుకున్నాను. తర్వాత ఈ మేపిన తర్వాత మినరల్ ప్రొఫైల్ ఎట్లా ఉంది నా దగ్గర రికార్డు ఉంది. సో నేను తొందరలోనే అది నేను పబ్లిష్ చేయబోతున్నాను. మాకు ఒక మ్యాగజైన్ ఉంది, పశు మత్స్యదర్శిని అనేసి మంత్లీ మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైన్లో నేను పబ్లిష్ చేయబోతున్నాను పిఎండిఎస్ ఫార్మర్. సో ఆఫ్టర్ ఫీడింగ్ ఆఫ్ దిస్ పిఎండిఎస్ ఫార్మర్ సీడ్ మినరల్ ప్రొఫైల్ తీసుకుంటే చాలా అబ్నార్మల్గా పెరిగినాయి. కాల్షియం లెవెల్స్, ఫాస్ఫరస్ లెవెల్స్, మినరల్ లెవెల్స్ చాలా అబ్నార్మల్గా పెరిగినాయి. సో అలాంటి రైతుల దగ్గర ఫ్యాట్, మీకు మిల్క్ రేట్ దేని పని పడుతుందా, ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ చేసుకునే కదా మీరు పాల రేట్ పడుతుంది. మీకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బాగా పెరిగింది ఇది వేసిన తర్వాత. తద్వారా అతనికి 5 రూపాయలు పాల రేట్ కూడా ఎక్కువ వస్తూ ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏమిటంటే ఇది యాన్యువల్ క్రాప్. ఇది మామూలుగా మనం జనరల్గా రైతులు పెరినియల్స్ వాడతారు. పెరినియల్స్ అంటే గడ్డి కట్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, కొంచెం ఎరువు వేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది కొన్ని ఏళ్ల తర్వాత. ఇదేమిటంటే యాన్యువల్ క్రాప్, ఇది 40 డేస్కి వచ్చే క్రాపే. కాబట్టి ఇంటెలిజెంట్గా రైతుల దగ్గర ఏమిటంటే, సో వాళ్ళకు అవసరమైన కొద్దీ ఒక ఎకరా ల్యాండ్ ఉంటే ఒక 5-6 సార్లు కట్ చేస్తూ ఉంటే ఆ గ్యాప్తో 20 డేస్కి ఒకసారి క్రాప్ రెడీగా వచ్చే మాదిరిగా ఒక ఇంటెలిజెంట్గా వేసుకున్నారంటే త్రూఅవుట్ ది ఇయర్ వాళ్ళ దగ్గర ఈ పిఎండిఎస్ ఫాడర్ సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టు చేసుకున్నారంటే మీరు మినరల్ మిక్చర్ వాడాల్సిన పనిలే, కాల్షియం వాడాల్సిన పనిలే, ఎంత డబ్బులు అనవసరంగా ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. సో మీకు పాల రేటు కూడా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. పాల రేటు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు ఈ పిఎండిఎస్ ఫాడర్ సీడ్ అంటే ఏంటంటే పచ్చ రొట్టకు ఉపయోగపడేది. పచ్చ రొట్టె అంటే ఏమా, పచ్చ రొట్టె అంటే ఏమి వేసేసి దాన్ని అట్నే తొక్కేసేవాళ్ళు, అడవి ఆకులన్నీ తొక్కేసేవారు. నాకు కూడా మా ఫాదర్ చేసేవాడు, బాగా తొక్కేవారు. దేనికి తొక్కేవాళ్ళు అంటే ఆ భూమి యొక్క సారం పెంచేదానికి. దాంట్లో కూడా మినరల్స్ ఉంటాయి మీరు మర్చిపోకండి, మట్టిలో కూడా మినరల్స్ ఉంటాయి. సో దాన్ని పెంచేదానికి చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు వరిమండలో దిగిన తర్వాత వరిమండలో దిగేసి బయటికి వచ్చేసి మీ కాళ్ళు కడుక్కోవాలంటే మీ కాళ్ళంతా బంక ఉండేది. 1 బకెట్ కాదు 2 బకెట్ నీళ్ళు కావాల్సి వచ్చేది. ఇప్పుడు పోయి చూడండి, దానికి రీజన్ ఎవరంటే బికాస్ ఆఫ్ మినరల్స్, హై లెవెల్స్ ఆఫ్ మినరల్స్. ఇప్పుడు పోయి మీరు కాళ్ళు కడగండి, ఊరికి కొంచెం ఒక చెంబు నీళ్ళు వేసేవరకు మొత్తం కాళ్ళలో ఉన్న మట్టి ఎంత పోతాం లేదు, బంక అనేది లేదు. మట్టిలో ఉండాల్సిన బంక అనేది ఉండడం లేదు. సో ఆ బంకను, ఆ మినరల్స్ను ఇంప్రూవ్ చేసేదానికి ఇవన్నీ కూడా ఈ పచ్చ రొట్టె ఎరువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి నాకు తెలిసి బంగారు పాలనలో దానికే వాడుతూ ఉండాలనుకుంటాను. బట్ మేము కూడా కన్వర్ట్ చేసుకున్నాము. మేము టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది మా స్టాఫ్ అందరు కూడా. నువ్వు ఇంత కంపల్సరీగా పిఎండిఎస్ ఫాడర్ సీడ్ నువ్వు కొనాల్సిందే, ఇంత పిఎండిఎస్ ఫాడర్ కల్టివేషన్ నువ్వు చేయాల్సిందే అనేసి మేము టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ఇవ్వడం జరిగింది. మేము దగ్గరలో నాకు తెలిసి జనవరిలో ఒక 1 టన్ సీడ్ కొనబోతున్నాం. 1 టన్ సీడ్ కొనబోయేసి ఈ పిఎండిఎస్ ఫాడర్ సీడ్ను కల్టివేట్ చేసడానికి, ప్రాపగేట్ చేసడానికి నేను ఏ మీటింగ్లో పోయినా కూడా పిఎండిఎస్ ఫాడర్ సీడ్ గురించే చెప్తా ఉన్నాను. నేను ఈవెన్ ఇన్స్పెక్షన్స్ పోయినా కూడా, మా స్టాఫ్ దగ్గరికి ఇన్స్పెక్షన్స్ పోయినా కూడా, నువ్వు పిఎండిఎస్ ఫాడర్ సీడ్ ప్రాపగేట్ చేయాలా, కల్టివేట్ చేయాలా, నువ్వు ఎంత ఇండెంట్ ఇస్తావు సీడ్ అనేది కూడా నేను ఆ రిమార్క్స్లో రాయడం జరుగుతాను. సో ఇది మాట్లాడుతూ ఉంటే ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడాలంటే ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. ఇది యాక్చువల్గా ఎంత దూరమైనా మాట్లాడవచ్చు. బట్ నేనైతే పెద్ద ఎక్స్పర్ట్ కాదు దానిపైన. ఎక్స్పర్ట్స్ అంతా ఉన్నారు, డయాస్ పైన ఉన్నారు. బట్ నాకు సంబంధించినంత వరకు ఇది దాంట్లో ప్రతిదానికి లింక్ ఉంది. పశువుకు, మొక్కకు, మనిషికి లింక్, ఇదంతా కూడా లింక్. ఎక్కడ కూడా లింక్ తప్పిందంటే డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో అందరూ కూడా ప్రకృతికి దూరంగా పోకుండా ప్రకృతికి దగ్గర పోవాలా, చాలా జాగ్రత్త పోవాలి. ఈ మధ్యలో మా మిస్సెస్ కూడా హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతే నువ్వు ఎండలో కూర్చోవాలమ్మా అంటాను.
నువ్వు ఎండలో కూర్చో అంటున్నారు. ఈవెన్ మీ స్కిన్ కలర్ కూడా మారిపోతుంది. ఎండ కనుక తగలకపోతే మీ స్కిన్ కలర్ కూడా మారిపోయేదానికి ఛాన్సెస్ ఉంది. ఈ మధ్యలో ఒక బ్రూసెల్లాసిస్ ఒక డిసీజ్ ఉంది. బ్రూసెల్లాసిస్ అనే డిసీజ్ ఉంది. అది జూనోటిక్ డిసీజ్ అంటారు. పశువుల నుంచి మనిషికి వచ్చే డిసీజ్. పశువుల నుంచి విన్నారా ఎప్పుడైనా? పశువుల నుంచి మనుషులకు వచ్చేస్తుంది. పశువులు కాదు, పక్షుల నుంచి కూడా మనుషులకు వచ్చే జబ్బులు ఉన్నాయి. ఇవన్నీ జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఈ మధ్యలో ఒక అబ్బాయికి టెస్టింగ్ చేస్తే ఫీవర్ వస్తూ ఉంటే, జ్వరం వస్తూ ఉంటే అబ్బాయికి సిఎంసి హాస్పిటల్ తీసుకుపోతా ఉంటే ఎన్నో టెస్టులు చేస్తూ ఉంటే కూడా అర్థం కాలే. లాస్ట్గా అబ్బాయికి చిన్న పిల్లోడికి బ్రుసెల్లా వ్యాధి వచ్చేసింది. వాళ్ళకు వండర్ అయిపోయినారు డాక్టర్లు. బ్రుసెల్లా వ్యాధి జనరల్గా ఎవరికి వస్తుంది అంటే డాక్టర్లకు వస్తుంది. డాక్టర్లు అంటే మాలాంటి వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే మేము అనిమల్స్తో ఎక్కువగా రిలేటెడ్గా ఉంటాము. ఎక్కువగా ఈ గర్భకోశాలకు సంబంధించిన డిసీజ్ డయాగ్నోసిస్లో మేము ఉంటాము. గ్లౌజెస్ వాడకుండా, కొంతమంది గ్లౌజులు వాడకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చేదానికి రిటెన్షన్ ఆఫ్ ప్లాసెంటా ఉంటుంది, అబార్షన్ జరుగుతూ ఉంటాయి.